అధికారంలో ఉన్న పార్టీల మధ్యలో ఉండే ఒక వ్యవహారం లాగా తెలంగాణ తయారైపోయింది. సగటు వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలలో ఉండేది. ఈ సగటు వ్యవహారం అంటే సగటు తెలంగాణగా మారిపోయింది. ప్రత్యేకత లేదు. ప్రత్యేకంగా ఏ ఆశయాల కోసం, ఏ ఉన్నతి కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ మార్పుల కోసం మనకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ మార్పులు మన కళ్ళ ముందర కనబడడం లేదు. అతి సాధారణమైన సాదా సీదా రాజకీయ తెలంగాణ తయారైంది. ఇదా మనం కోరుకున్నది? దానికి తోడు అస్తిత్వ చిహ్నాలుగా భావించే వాటికి కూడా అవమానం జరుగుతున్నది. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి అనే భావన మీద పెద్ద కొట్లాట అయింది. అప్పుడు మేము అందరం ఎడిటర్లం పూనుకొని రాసినాం, ఎడిటర్లం మీటింగ్ పెట్టి మాట్లాడినాం. ఎందుకు తెలంగాణ తల్లి ఉండాలి? తెలుగు తల్లి మీకు ఉన్నప్పుడు మాకు తెలంగాణ తల్లి ఉంది. ఆ తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నది అనేది కాదు, తెలంగాణ తల్లి రూపాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ వచ్చినాక తెలంగాణ తల్లిని ప్రచారం చేసినాం. ఆ తెలంగాణ తల్లిని మార్చింది. సరే మార్చిండ్రు, ఆ తెలంగాణ తల్లి దొరసానన్నారు, మీరు రైతు తెలంగాణ బిడ్డ అన్నారు. సరే మంచిది, ఓకే ఫైన్. కానీ సెక్రటరియట్ ముందర వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు, తెలంగాణ తల్లి విగ్రహం పెడదామన్న చోట వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు పెట్టినారు? అక్కడ బిగినైంది పతనం. ఏ మృత్యు, ఏ దళారి అని మనం అంటున్నామో, ఆంధ్ర పెత్తందారుల కోసం, వలస పెత్తందారుల కోసం ఇంతకు ముందు పనిచేసిన మృత్యు రాజకీయ నాయకులుగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తయారవుతున్నాయి. సేమ్ ప్రాసెస్, పెత్తనం వాళ్ళది. చంద్రబాబు కోసం నీటిపారుదల వ్యవస్థలు బలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి, ముందర కనబడుతున్నాయి. బనకచర్లాలు మాట్లాడితే చెప్పొచ్చు, వివరంగా చెప్పాలంటే అదొక టాపిక్. ఏది చెప్పినా అంతే. ఇవాళ అక్కడ రిప్రజెంటేషన్లలో వస్తున్న లోపాలు, కృష్ణా జలాల వినియోగము, తర్వాత గోదావరి జలాల వినియోగం, గోదావరి ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. మరోవైపు జయశంకర్ సార్ ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఒక సాంస్కృతిక చిహ్నాలు, కేసీఆర్ చేసిన ఒక గొప్ప పని ముందు నాకు విమర్శగా ఉండేది. అది ట్యాంక్ బండ్ దగ్గర కట్టడాలు కట్టొద్దు అనేది పర్యావరణవేత్తలు అది, కాబట్టి నాకు అభిప్రాయం ఉండేది. కానీ ఒక అద్భుతాన్ని నిర్మించినాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అయింది అది. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టేప్పుడు కూడా నాకు విమర్శలు ఉండే, అరే ఇది అని ఎందుకు గురగొడుతున్నాడు, ఎందుకు కడుతున్నాడేనా అని. సరే కట్టిండు, బాగున్నది. సెక్రటేరియట్ ముందర అమరవీరుల స్తూపం ఉంది, అది కట్టిండు. అన్నిటికీ మించి ఏ అంబేద్కర్ అయితే ఆర్టికల్ 3 ద్వారా మన స్వరాష్ట్రాన్ని సాధించడానికి కారణమైనాడో, ఆ అంబేద్కర్ 125వ స్మరణలో ఆయన విగ్రహాన్ని 165 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినాడు. ఇవాళ ఐకాన్స్ ఈ 3. హైదరాబాద్ చార్మినార్ ఐకాన్ తర్వాత అది మన అతిపెద్ద ఐకాన్. ఈ 3 ఐకాన్స్ గా అంబేద్కర్ విగ్రహం పెట్టి, అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయరు, దానిలో ఉన్న మ్యూజియంలో ఏమి ఉండదు, ఓపెన్ చేయరు. అమరవీరుల స్తూపం ఓపెన్ చేయరు. ఏంది ఇది అసలు? ఏ చిహ్నాలైతే మనం గర్వంగా అనుకుంటామో ఆ చిహ్నాలను వీళ్ళు ఓపెన్ చేయరు. సరే కక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో పోయినాయి నిజమే, కానీ మేడిగడ్డ యువతలో ఒక ప్రాజెక్ట్ ఉంది కదా. మేడిగడ్డ నాకు తెలుసు, మొత్తం మేము టూర్ పోయినాం. ఆ ప్రాజెక్ట్ అవతల ఉన్న ఒక మొత్తం ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు కదా. ఆ వ్యవస్థను ఉపయోగించుకొని కరువు కాలంలో నీళ్ళు ఎత్తిపోయచ్చు కదా. ఏం కష్టం వచ్చింది? ఎవరు చెప్పినారు ఇది? అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాల్లోకి పోతున్నారు. ఇదా మనం కోరుకున్న తెలంగాణలో. దీనికి మించి చివరగా ఒక మాట చెప్తూ ముగిస్తాను. జయశంకర్ సార్ ఏదైతే కోరుకున్నాడో సాంస్కృతిక అస్తిత్వం గురించి, భాషా వివక్ష గురించి, భాష గురించి, పౌర కేంద్రము ఏమన్నా అయితే ఇదంతా దక్షిణ పాకిస్తాన్ అయితే అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పనివాడ, అరే మీరు బాబు వాడేది ఉర్దూ, మేం కాదు, మేము మంచి తెలుగు వాడతాము, ఉర్దూ కూడా వాడతాం, ఎందుకంటే మాకు ఎంత ఎత్తలేదన్నా కూడా ఆ సంపర్కం ఉంది, ఇక్కడ ఏలిన వాళ్ళు అనేది ఉర్దూ రాజభాష అనేది. కానీ వాళ్ళు వాడే భాష అంతా రైతు అనేదే ఉర్దూ. మీకు ఒక్క పదమే చెప్తాయి అన్ని మళ్ళీ పోలేని దానిలోకి, కానీ రైతు అనేదే ఉర్దూ. అంటే ఒక 10 మీరు ఎందుకు ఖైదీ విడుదల ఇట్లాంటివి ఉంటాయి కదా, అన్ని నిరూపణ చేసి చెప్పినాడు. ఆయనకి భాష మీద అంత పట్టు, దాన్ని చర్చలో పెట్టినాడు. దాంతో పాటుగా సాంస్కృతిక అస్తిత్వం గురించి మాట్లాడినాం మనం. ఈ సాంస్కృతిక అస్తిత్వంలో అతిపెద్ద ప్రమాదం మన తెలంగాణ అస్తిత్వానికి. ఒకవైపు మనం సాధించుకున్న నీళ్లు మళ్ళీపోయే దశ రావడం, ఇంకెవరికో
పోయే అవకాశం కనబడము, రాజీ పడడం కనబడుతున్నది. ఒప్పందాలు, తర్వాత ట్రిబ్యునల్లు, వీటి దగ్గర వాదనలకి పసలేకుండా పోతున్నది. కారణాలు మనకు తెలుసు, కారణాలు మనకు అర్థమవుతున్నాయి. ఇది ఒకవైపు ఉంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పెత్తనం సాగించడం తెలుస్తున్నది. ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యం అట్లాగే కొనసాగుతున్నది. ఆంధ్ర ల్యాండ్ బ్యాంక్ మరింత విస్తరిస్తున్నది. చివరికి ఒక రాజకీయవేత్త ఆంధ్ర కూటమిలో ప్రారంభమై ఇక్కడికి వచ్చి దానికి ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తాను. ఒక ప్రధానమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని పలకరించడానికి హైదరాబాద్కు వచ్చినాడు. ఫైన్, ప్రధానమంత్రికి ఏం ప్రోటోకాల్ ఉంటుందో మీకు తెలుసు. దాంతోపాటు ఆంధ్ర ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కలిసినాడు. ఈ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నీ అయ్య జాగీరా దాకా పోయి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన ఆ తతంగం అంతా మీకు తెలుసు. నాగేశ్వర గొడవ, సోషల్ మీడియా గొడవ, ఇవన్నీ అంటే నీ అయ్య జాగీరు దాకా పరిస్థితి వచ్చింది. ఏంది ఇది? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇది జరిగిన కొద్ది రోజులకే మైత్రీవనంలో స్వయాన ఎన్టీ రామారావు విగ్రహం వెలిసింది. దీని సంగతి ఏంది? ఈ విగ్రహం ఎందుకు? మళ్ళా ఉన్న విగ్రహాలు ఏం చేయాలనో తెలుస్తలేదు మనకు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు, ఎన్టీ రామారావుకు పేద సమాధే ఉన్నది అక్కడ. ఏం చేయాలనో మనకు తెలియదు. అంతకుముందు మరి ట్యాంక్ బండ్లో తెలంగాణ ఉద్యోగప్పుడు కొన్ని కూలగొట్టగలిగినాం. మరి దీని సంగతి ఏందో మనకు తెలియదు. మళ్ళీ ఒక కొత్త ఎన్టీ రామారావు విగ్రహం. ఏంది సూచిక దీనికి? దీనికి ముందు రవీంద్ర భారతిలో ఒక సంఘటన జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నేను కూడా కాదంటలేదు. పాటలు మనం కూడా పాడుకుంటాం, ఓకే ఫైన్. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనల్ని వెక్కిరించినవాడు, దీన్ని భాషగా కూడా గుర్తించని వాడు. సరే, మంచి గాయకుడు కనుక నమస్తే, మంచిదే. కానీ ఆయన విగ్రహాన్ని సాంస్కృతిక చిహ్నంగా మనం భావించే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించినారు. నిరసనల మధ్య, గొడవల మధ్య, అల్లర్ల మధ్య ప్రతిష్ఠించినారు. ఎందుకు అట్లా అంత పట్టుదల? లేరా మనకి గాయకులు? లేరా మనకి గద్దర్ లేడా? లేరా మనకి అందశ్రీ లేడా? లేరా మనకి మనుషులు లేరా? ఎందుకని పట్టుదలగా ప్రతిష్ఠించారు? అంతకు ముందు ఇంకొక సంఘటన జరిగింది. రోషయ్య విగ్రహాన్ని పెట్టినారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన ఒక్క వైతాళికుని, ఒక్క వాగ్గేయకారుని, ఒక్క గొప్ప వాళ్ళ విగ్రహం పెట్టకుండా రోషయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీ రామారావు, నీ అయ్యే జాగీరా. ఎక్కడికి పోతున్నది తెలంగాణ? ఎక్కడికి దారితీస్తున్నది? చివరికి మిత్రుడు ఇంతకుముందు తెచ్చి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ పేరు మీద జీవోలు వస్తుంది. ఇది ఇంకా తమాషా. అంటే అస్తిత్వ వేదనతోటి వచ్చిన ఒక ఉద్యమము, సారాంశము ఇన్ని మాట్లాడుకొని జయశంకర్ సార్ ఇన్ని బాటలేసి, ప్రపంచ చరిత్రలోనే అంత సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమం లేదు, అంత ఐక్యతతోటి జరిగిన ఉద్యమం లేదు. సబ్బండ వర్ణాలు, సకల జనాలు, ఇంత సుదీర్ఘమైన ఒక అస్తిత్వ ఉద్యమం లేదు. అయితే అణచివేసినారు, లేదంటే దాన్ని బదనాం చేసినారు, లేదా దాన్ని విచ్ఛిన్నం చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం ఒకటే. దీనికున్న చరిత్ర, దీనికున్న సామాజిక పరిణామక్రమం ఈ తెలంగాణలో వచ్చిన ఉద్యమాల ఫలితంగా నిలబడింది, కలబడింది, గెలిచింది. అది కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో, అది కూడా గాంధీ మార్గంలో, అహింస మార్గంలో గెలుచుకున్న తెలంగాణ. ఇది ప్రపంచ చరిత్ర. ఏమవుతున్నది ఇంత గొప్ప చరిత్ర? ఏమవుతున్నది మనలో అంటే, మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం? అంతా అయిపోయిందిగా, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ భావన అనేది కానీ, తెలంగాణకు సంబంధించిన ఉద్వేగం అనేది కానీ ఒకసారి వస్తే పోయేది కాదు. దానికి వస్తున్న సమస్యల్ని పట్టించుకోవాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోండి. దానికి ఒక మార్గం ఉంది. జయశంకర్ ఆ మార్గాన్ని చూపించినాడు. తెలంగాణను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణలో వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, తెలంగాణ